శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. విదురుడు మహాభారత యుద్ధంలో ఎందుకు పాల్గొనలేదు? విదురుడు ధృతరాష్ట్రానికి మంత్రిగా, సోదరుడిలాగా, అస్త్ర సలహాదారుగా, అపారమైన తెలివితేటలు, జ్ఞానం కలిగిన మానవాతీతుడు. పాండురాజు మరణంతో విదురుడు పాండవులకు దగ్గరయ్యాడు. విదురుడి తెలివితేటల వల్లనే పాండవులు లక్షగృహంలో విపత్తు నుండి తప్పించుకోవడానికి ఖానక అనే వ్యక్తిని పంపి లక్ హౌస్ నుండి భూగర్భ మార్గం చేశాడు. విదురుడు వారిని గంగానదికి అవతలి ఒడ్డుకు తీసుకువెళ్ళడానికి రహస్యంగా ఒక పడవను పంపాడు. పాండవులను వెనక్కి రప్పించి రాజ్యంలో సగం ఇవ్వాలని ప్రతిపాదించగా దుర్యోధనుడు తిరస్కరించాడు. దుర్యోధనుడు యుధిష్ఠిరుడిని పాచికల ఆట కోసం సవాలు చేసినప్పుడు ఈ చర్య ప్రమాదకరమని దుర్యోధనుడికి హెచ్చరిక చేశాడు. మధ్యవర్తిగా హస్తినాపురానికి వచ్చిన శ్రీకృష్ణుడిని బందీగా చేయడానికి ప్రయత్నించిన దుర్యోధనుడిని విదురుడు కటువుగా తిట్టాడు. కౌరవులు మరియు పాండవుల మధ్య జరిగిన యుద్ధాన్ని అరికట్టడానికి విదురుడు తన ప్రయత్నంతో విఫలమైనప్పుడు యుద్ధంలో పాల్గొనకుండానే తీర్థయాత్ర ప్రారంభించాడు. మహాభారత యుద్ధంలో కౌరవులను సంహరించి పాండవులు ఏర్పరిచిన కొత్త పరిపాలన ఎలా కొనసాగించాలో యుధిష్ఠిరుడికి సలహా ఇచ్చాడు. తర్వాత తన చివరి రోజులు గడపడానికి అడవికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. మరణానంతరం స్వర్గంలోకి ప్రవేశించాడని మరియు ధర్మదేవుని రూపంలో అక్కడే ఉంటాడని ప్రస్తావించబడింది. విదురుడు న్యాయాన్యాయ విచక్షణ గల ధర్మనీతిజ్ఞుడు, రాజనీతి కోవిదుడు. ధర్మం వైపు నిలబడే అన్యాయాన్ని వారిస్తూ ఉండేవాడు. యుద్ధం కురువంశ పతనానికి దారితీస్తుందని చెప్పి నివారించడానికి తన వంతు విఫలయత్నం చేశాడు.